మన సొసైటీలో చాలామంది నమ్మే ఒక విషయముంది. స్కూల్లో మంచి ర్యాంకులు తెచ్చుకుని కాలేజ్లో ఒక పెద్ద డిగ్రీ సాధిస్తే ఇక లైఫ్ సెటిలైపోయినట్లే అని అనుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంజలి. తనెప్పుడూ కాలేజ్ టాపర్. చదువు పూర్తవగానే ఒక పెద్ద ఐటీ కంపెనీలో భారీ ప్యాకేజ్తో జాబ్ కూడా వచ్చింది. అందరూ తన లైఫ్ సెట్టయిపోయిందనుకున్నారు. కాని నిజం వేరేలా ఉంది. ప్రతీ నెలా జీతం వస్తుంది, కాని 15వ తారీఖు కల్లా తన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయేది. తన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తను చదువుకున్న పుస్తకాల్లో లేదు. ఆఫీస్లో ఎవరైనా ఎక్కువ పనిస్తే లోపల ఇష్టం లేకపోయినా నో చెప్పలేక సతమతమయ్యేది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ధైర్యంగా సమాధానం చెప్పలేక బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేది. కాలేజిచ్చే పట్టా మీకు ఆఫీస్లో ఒక కుర్చీని ఇస్తుంది, కాని నిత్యం ఎదురయ్యే సవాళ్లను, ఆర్థిక ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే మాత్రం ఈరోజు మనం మాట్లాడుకోబోయే 10 స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. మొదటిది ఫైనాన్షియల్ లిటరసీ. మీ ఆదాయం ఒక పద్ధతి ప్రకారం ఖర్చులకు, ఎమర్జెన్సీ ఫండ్కి మరియు ఇన్వెస్ట్మెంట్స్ అనే 3 దారులుగా విడిపోవాలి. ముఖ్యంగా మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇతరులకు అప్పగించకుండా మీరే స్వయంగా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. రెండవది సెల్ఫ్ డిఫెన్స్. ఇది కేవలం కరాటే నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆపద ఎదురైనప్పుడు భయపడి పారిపోకుండా మీ రక్షణను మీరే చూసుకోగలగాలనే ఆత్మవిశ్వాసాన్ని ఇదిస్తుంది. మూడవది టెక్నాలజీ మరియు డిజిటల్ స్కిల్స్. ఏఐ టూల్స్ వాడటం నుండి ఆన్లైన్ ఫ్రాడ్స్ గుర్తించడం వరకు డిజిటల్ ప్రపంచంలో మీరు మోసపోకుండా ఎదగాలంటే ఈ అవగాహన చాలా అవసరం. డబ్బు మరియు భద్రత కోసం మీరు ఎవరిమీదైతే ఆధారపడరో ఆ రోజీ మీ విజయానికి పునాది పడుతుంది. నాలుగవది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఆఫీస్ మీటింగ్లో అయినా, ఇంట్లో అయినా మీ మనసులో ఉన్న భావాలను, మీ అభిప్రాయాలను అవతలి వాళ్లకి స్పష్టంగా, ధైర్యంగా చెప్పగలగాలి. మీ అభిప్రాయాన్ని ఏమాత్రం తడబడకుండా కళ్లల్లోకి చూస్తూ స్పష్టంగా చెప్పగలిగినప్పుడే దానికి నిజమైన గౌరవం లభిస్తుంది. ఐదవది నెగోషియేషన్ స్కిల్స్. మీ టాలెంట్కి తగ్గ జీతం అడగాలన్నా, ఒక డీల్ని క్లోజ్ చేయాలన్నా మీ వాల్యూ ఏంటో మీరు బలంగా డిమాండ్ చేయగలగాలి. ఆరవది పీపుల్ ప్లీజింగ్ని వదిలేయడం. పక్కవాళ్లు ఏమనుకుంటారో అన్న భయంతో మీ మీద లేనిపోని భారాన్ని వేసుకోకండి. అందుకే 7వ స్కిల్ నో చెప్పడం నేర్చుకోండి. మీకు ఇష్టం లేని పనిని బలవంతంగా చేస్తూ ఇతరుల కోసం సమయం వృధా చేసుకోవడం మానేయాలి. ఎవరైనా మీ పర్సనల్ స్పేస్లోకి వస్తున్నా మొహమాటం లేకుండా నో చెప్పడం ద్వారా మీ వ్యక్తిగత పరిధులు స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు. 8వది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. విమర్శలు ఎదురైనప్పుడు వెంటనే కుంగిపోకుండా లేదా ఆవేశపడకుండా ఆ పరిస్థితుల్ని ప్రశాంతంగా విశ్లేషించే శక్తిని పెంపొందించుకోవాలి. 9వది టైం మేనేజ్మెంట్. అనవసరమైన విషయాలపై సమయం వృధా చెయ్యకుండా ఒక షెడ్యూల్ ప్రకారం రోజును ప్లాన్ చేసుకోవడం నేర్చుకోవాలి. 10వది నెట్వర్కింగ్. మీకు ఎంతమంది సక్సెస్ఫుల్ వ్యక్తులతో పరిచయాలుంటే మీకు అంత మంచి అవకాశాలు దొరుకుతాయి. చివరిగా సెల్ఫ్ కేర్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. రోజులో కనీసం 30 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం, మీకు ఇష్టమైన పనుల కోసం కేటాయించండి. మీ మనస్సును మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మీరు అనుకున్న లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేయగలరు. కేవలం వినడం వల్ల ఏదీ మారదు. మీరు విన్న ఈ విషయాలను ఆచరణలో పెట్టినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. అందుకే నా 30 రోజుల గ్రోత్ ఛాలెంజ్ని స్వీకరించండి. పైన చెప్పిన 10 స్కిల్స్లో మీ దగ్గర లేని ఆ ఒక్క స్కిల్ని ఈ క్షణమే ఎంచుకోండి. రాబోయే 30 రోజుల పాటు ప్రతిరోజూ ఖచ్చితంగా 15 నిమిషాలు ఆ ఒక్క స్కిల్ నేర్చుకోవడానికి మరియు ప్రాక్టీస్ చేయడానికి కేటాయించండి. మీరు ఎంచుకున్న ఆ ఒక్క స్కిల్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ మీ ఎదుగుదల వైపు మీరు వేసే మొదటి అడుగు. విజయం అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు, ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాల వల్ల వస్తుంది. కీప్ లర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఇంకా ఎక్కువ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు మీ జీవితంలో నిజంగా అమలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ యాక్షన్స్ని చేంజ్ చేయడానికి ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఒక్క మంచి ఐడియా కూడా మిస్ కాకూడదు. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్, మైండ్ సెట్ షిఫ్ట్స్ మరియు రియల్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.